అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వెనకలమ్మ గుడి స్థాపించిన దీనికి సహకరించిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ఎల్లవ తల్లి అంటే మా కుల దేవత, అందరికీ సలహా చూసే దేవత. మేము సేవ చేయాలనే ఆలోచన వచ్చింది, సేవ చేస్తున్నా. పెద్దలు కొందరు సహకరించారు, నా సహకారంతో అంతా జరిగినది. ఎల్లమ్మ గుడి ఇక్కడ స్థాపించాలని ఎందుకు మీకు ఆలోచన వచ్చింది సార్? ఎల్లమ్మ గుడి ఇది మనం వెనకెళ్ళామంటే మా కులదేవత అని గౌరవే కదా, ఇక్కడ లేకుండే కాబట్టి మీరు కట్టాలనిపించింది. లేకుంటే దీన్ని కట్టాలని నాకు ఆలోచన వచ్చింది. నేను ఎంబడే దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక్కనే డెవలప్మెంట్ చేసి మీరు ఒక్కలే ఈ గుడి కట్టియాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక్కనే ఒక్కరు కొంత నాతో పెద్దలు సహకరించుకున్నారు. వాళ్ళందరికీ సుద్ధ ధన్యవాదాలు. ఇంత దూరం చేయగలిగిన నాతో అయింది. వాళ్ళందరూ సహకారం ఉంటేనే మీరు చేయగలిగినారు అంటారు. ఇంకా డెవలప్మెంట్ చేయాలని నా కోరుకున్నది, ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉన్నది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇక్కడ కాంపౌండ్ పెట్టాలి, రోడ్డు వేయించాలి. ఇంకా నల్ల ఉన్నది బోర్ వేసినా కానీ ట్యాంక్ కట్టేది కొంచెం పనులు ఉన్నాయి. అందరు సహకారం కావాలని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు ఆర్ఎల్ చంద్రయ్య. దేనికెళ్ళమ్మ గుడి ఆలయ కమిటీ అధ్యక్షుడు నేనే. సొంతం నేనే, ఇది స్థాపించిన నేనే. గుడి కట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను సేవ చేస్తూ వస్తుంది. మీకు ఇంకా సహకారం అందించాలంటే, మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9494304301. ఈరోజు తిరువడపల్లె గ్రామంలో ఆరెల్లి చంద్రగౌడ్ రేణుకా ఎల్లమ్మ అధ్యక్షులు వారు పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు ఆరెల్లి చంద్రగౌడ్ అనే వ్యక్తి తన సొంత ఖర్చులతో 10 సంవత్సరాల నుండి కష్టపడుతూ తిరువడపల్లిలో రేణుకా ఎల్లమ్మ గుడి దేవాలయం ఇక్కడ స్థాపించడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలుస్తూ ఇంతకుముందు 5 సంవత్సరాల కింద కూడా పట్టాలు వేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని పిలవడం జరిగింది. ఆ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వారి పిలుపు మేరకు ఇక్కడ మేము రావడం జరిగింది. తన సొంత కష్టంతో వారిని వీరిని ప్రోత్సాహం లేకుండా తనకు తోసిన విధంగా ఇక్కడ తిరువడపల్లె గుట్ట అంటారు దీన్ని, మాలగుట్ట గుట్ట పక్కన, వెంకటేశ్వర గుట్ట పక్కన ఈ స్థలాన్ని సేకరించి సొంత నిధులతో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని స్థాపించి తను ఎంత ఇబ్బంది పడ్డా కూడా తనకు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ రేణుకా ఎల్లమ్మ దేవత ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా మమ్మల్ని ఆయన పిలిచినందుకు మేము ఇక్కడికి రావడం జరిగింది.
తను ఇచ్చిన ఆతిథ్యాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని రేణుకా ఎల్లమ్మ సరి ఆశీర్వాదం మాకు కూడా కలగాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీ పేరు సార్? నా పేరు మూల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. ఈరోజు రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన చంద్రయ్య గౌడ్ గారికి చాలా ధన్యవాదాలు. తన ఊళ్ళో ఒక్కడే మీదేసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడము చాలా అద్భుతము, మెచ్చుకోదగ్గ విషయము. ఇలాగే ముందు ఇట్లాంటి పట్నాలు మంచిగా వేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.